సాధారణంగా ఏమవుతుందంటే ఖరీదైన జబ్బులు వచ్చేది పేదవాడికే వస్తాయి, ఖరీదైన జబ్బులు. దురదృష్టవశాత్తు మన నరసింహులు గారికి కూడా అదే ప్రాబ్లం అయింది. సో ఫైనాన్షియల్గా అది ఆయన ఖర్చు పెట్టుకోలేకపోవటం మూలాన కూడా అది కూడా ప్రధానమైన కారణం ఆయన చేయించుకోలేకపోవటానికి. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చారో సో ఆయన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అది చూసి డాక్టర్ వెంగళరెడ్డి గారు తన యొక్క స్పెషల్ పర్మిషన్ అది తీసుకుని దీని మొత్తాన్ని ట్రీట్మెంట్ రిమెంబర్ కరెక్ట్గా మొత్తం ఆరోగ్యశ్రీలోనే చేయగలిగారు. మామూలుగా ఆరోగ్యశ్రీలో ఇట్లాంటి ఆపరేషన్ అయితే హాస్పిటల్ నుంచి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఖర్చు విషయానికి వచ్చేసరికి అసలు ఫస్ట్ ఏంటంటే ఏం కాంప్లికేషన్స్ రావు అనే గ్యారెంటీ లేదు ఈ పేషెంట్లో. దెర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. నెంబర్ 1 బైపాస్ సర్జరీ, నెంబర్ 2 వాల్వ్ రీప్లేస్మెంట్. ఇవి రెండు కాక కూడా కార్డియాక్ కంప్లీట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరం పడవచ్చు. అటువంటి విషయంలో మనకి ఇంత ఖర్చు అవుతుంది బాబు అని చెప్పి చెప్పలేకపోయి నేను అబ్బాయి కూడా. కానీ అతను ఏమంటాడు, నాకు ఆర్ఎక్స్లో చేయించుకున్నాను సార్, లేకపోతే నా శక్తి సామర్థ్యాలు నాకు సరిపోవు, మీరు చేయగలంటే ఉంటాను సార్, లేకపోతే వెళ్తాను సార్ అన్నాడు. కానీ యంగ్ బాయ్ అరౌండ్ 26 years. అందుకే ఆరోగ్యశ్రీ వాళ్ళతో కొంచెం స్పెషల్గా మాట్లాడి సరే కాంప్లికేషన్స్ మీరు యాక్సెప్ట్ చేయగలిగితే నేను నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేస్తే అప్పుడు దే అగ్రీడ్ ఫర్ దట్. దెన్ అడ్మిట్ ద పేషెంట్, ఐ డిడ్ ద సర్జరీ. There is no limitation for the cost of the surgery for this. RX is the only they given 75,000. మామూలుగా అయితే సుమారుగా నేను అనుకోవడం 10 నుంచి 12 లక్షల మధ్య దాకా అవ్వచ్చు సార్. ఎందుకనంటే దిస్ ఇన్వాల్వ్స్ ట్యూమర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయటము, ఎక్కడైతే రంధ్రం పడిందో దాన్ని ఒక ఆర్టిఫిషియల్ మెటీరియల్తో క్లోజ్ చేయటం. మరలా తిరిగి వచ్చేందుకండి నాకు అర్థం కదా, సారీ. 99.9% ట్యూమర్ మళ్ళీ రికవర్ కాదు సార్ ఇది. కానీ స్టిల్ దెర్ ఇస్ బికాస్ ఆఫ్ ట్యూమర్, అఫ్ కోర్స్ ఇట్ ఇస్ బెనైన్ నేచర్, ఇట్ ఇస్ నాట్ ఏ మ్యాలిగ్నెన్స్, అంటే క్యాన్సర్ కాదు ఇది. ఒకవేళ అంతో ఎంతో కొంచెం ట్యూమర్ ఉన్నా కూడా ఏం చేయదు. నార్మల్, హీ కెన్ లీడ్ నార్మల్ లైఫ్. నో presently only to control the arrhythmias only. హార్ట్ రేట్ కంట్రోల్ చేసానికి మాత్రం డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. అవి కూడా ఆఫ్టర్ 1 month విల్ కట్ ఆఫ్. ఈయనకి నేను అనుకోవటం నర్సింహులు ఫిబ్రవరిలోనే ఎప్పుడైంది మీకు వ్యాధి నిర్ధారణ? జనవరి నుంచి, ఫ్రమ్ జనవరి. ఐ థింక్ హీ వాంట్స్ టు షేర్ ఏ కపుల్ ఆఫ్ మాట్లాడాలనుకుంటున్నట్టు కదా. అందరికీ నమస్కారం అండి. మేము మాది మేక్ డిస్ట్రిక్ట్ రామంపేట్. మేము మొదట్లో సార్ ముఖర్జీని కలిసాం. మా దగ్గర ఇట్లా రిపోర్ట్స్ ఉన్నాయి సార్, ఇట్లా కేరళ రిపోర్ట్స్ చూపించుకున్నాం. వాళ్ళు సర్జరీ బాగా డేంజర్ అని చెప్పారు సార్ అని చెప్పి భయపడుతూ సార్ చెప్పాం. మీరేం పర్లేదమ్మా, మీరు మన హాస్పిటల్ ఇక్కడ ఉంది. సెకండ్ సార్ మాకు ఏ గతి లేక మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాం. సార్ తప్పకుండా సార్ పెద్ద మనసుతో మాకు కేర్ తీసుకొని మాకు ఆపరేషన్ చేశారు సార్. సార్కి చాలా రుణపడి ఉంటాం. ముఖర్జీ సార్ గారికి, మా వెంకటరెడ్డి సార్ గారికి చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్స్. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ సార్. ఇది ల్యాప్రోస్కోపిక్ ద్వారా స్టిల్ ల్యాప్రోస్కోపీ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కార్డియాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వారు ఇటువంటి కేసులకి పర్టికులర్గా ల్యాప్రోస్కోపీ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. చాలా పెద్దది ట్యూమర్ కడితే ల్యాప్రోస్కోపీ ద్వారా ఏమవుతుంది, చిన్న హోల్ ఉంటుంది. సో మొత్తాన్ని తీయడం అనేది ఒకసారి ఏమవుతుంది, అసెప్టింగ్ ఉంటే కాబట్టి ఫస్ట్ థింగ్ నార్మల్గా ఫస్ట్ థింగ్ ఇట్లాంటి సిచ్యువేషన్లో అయితే కనుక నేనైతే కనుక పేషెంట్ యొక్క సేఫ్టీ చూస్తాం. చిన్న హోలా పెద్ద హోలా కాదు, బతికి బయటపడాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఆపరేషన్ అయిన తర్వాత ఆ రెండింటిని చేయాలంటే కనుక సర్జన్ ఫస్ట్ మొత్తం ట్యూమర్ అంతా మంచిగా చూడాలంటే ఓపెన్ చేస్తేనే బాగా చూడగలుగుతారు. ఐ థింక్ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఓపెన్ చేయడానికి కారణం. ఇప్పుడు మామూలుగా బైపాసే ఇంకా థొరాకోస్కోపికల్గా చేయడానికి కొంచెం కష్టం ఉందండి. ఇప్పుడు ఒక గ్రాఫ్ట్ లేకపోతే 2 గ్రాఫ్ట్లు బైపాస్ వేసేస్తే అవి ఇక్కడ నుంచి చేయగలుగుతున్నాం ఇప్పుడు, అంటే ఓపెన్ చేయకుండా. కానీ మొత్తం ఒక 4-5 గ్రాఫ్ట్లు వేయాలంటే ఇప్పటికీ కష్టమే. ఇది కీ హోల్ ప్రొసీజర్ చేయటం, బైపాస్ ఓపెన్ చేయకుండా చేయటం. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మీరు గుండెను ఊహించుకోవాలి. ఒక పిడికిల్ అని చెప్పారు కదా రవి గారు, గుండెను ఊహించుకోండి.
ఆ గుండె పైన ఇప్పుడు మనకి చేతి పైన నరాలు ఏ విధంగా ఉన్నాయో ఆ టైప్లో రక్తనాళాలు ఉంటాయి మొత్తం. ఇప్పుడు మనం బైపాస్ చేసేటప్పుడు ఆ రక్తనాళానికి బైపాస్ చేస్తాం, అంతేగాని గుండె దగ్గరికి వెళ్ళాం, మనం గుండె లోపలికి వెళ్ళాం, రక్తనాళాలకి బైపాస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో ప్రాబ్లం ఏంటంటే ఆ రక్తనాళాల కింద ఈ గడ్డ ఉంది. ఇప్పుడు ఏదైనా పొరపాటున కత్తికి తగిలి రక్తనాళం ఒక రక్తనాళం తెగితే టేబుల్ మీదే హార్ట్ అటాక్ వస్తుంది పేషెంట్. అది మేజర్ ప్రాబ్లం. అంటే ఈ రక్తనాళాలు ఏదైతే చుట్టూ ఉన్నాయో యాక్చువల్లీ ఈయనకి ట్యూమర్ మీదే ఒక మేజర్ రక్తనాళం, ఒక ఓఎం అంటారు అనమాట, ఈ కణితి మీదే ఒక రక్తనాళం ఉండింది. దాని వెంగళరెడ్డి గారు ఏం చేశారంటే దానికి అటొక కట్టు ఇటొక కట్టు రక్తనాళానికి ఇచ్చి నెమ్మదిగా ఆ రక్తనాళాన్ని కొద్దిగా పైకి లేపి ఆ కింద నుంచి దాన్ని ట్యూమర్ తీసుకుంటూ వచ్చారు. ఇదంతా థొరకోస్కోపిక్ చేయటం ఖచ్చితంగా పాసిబుల్ కాదు. ఇంకొకటి ఏంటంటే మొత్తం అసలు ఇప్పుడు దాకా ఐడెంటిఫై అయిన కేసెస్ అడల్ట్స్ లో 100 కేసులు ప్రపంచం మొత్తం. అంటే ఇంకా ఎవరు ఆ దిశగా మీరు చెప్పిన దిశగా ఇంకా ప్రయత్నం చేయలేదు, చేయరు కూడా మోస్ట్లీ. ట్యూమర్ వెయిట్ ఇది ఆల్మోస్ట్ 20 grams. I will show that slide also, but I will exactly not wait that time. Slide is